నుంచి సెక్యులర్ అని పేరు చెప్పుకునే ప్రభుత్వాల బారి నుంచి కాపాడుకుని మన గుళ్ళను మనమే నిర్వహించుకునే దానికోసమే ఈ యొక్క 5వ శంఖారావం దీక్ష. ఇతర మతస్థుల యొక్క ప్రార్థనా మందిరాలకు ప్రభుత్వం జోక్యం చేసుకోదు, ప్రభుత్వం నిర్వహించదు. హిందువులు అసమర్థులనే మీ ఉద్దేశం. హిందూ దేవాలయాలు హిందువులు నిర్మించుకోగలుగుతారు. ఎండోమెంట్ అనే పేరు చెప్పుకునే టీటీడీలో ఇటీవల కాలంలో గంట లోపల దర్శనం, 2 గంటల లోపల దర్శనం గురించి ఆలోచిస్తున్నారు. సంవత్సరం క్రితం ప్రారంభమైన అయోధ్యలోని శ్రీరాముని యొక్క విగ్రహము ఆలయంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అతి తక్కువ సమయంలో దర్శనానికి చేస్తున్న యొక్క వ్యవస్థ ఏర్పాట్లను టీటీడీ కూడా పరిశీలించి అమలు చేయాలనుకుంటోంది. 77 సంవత్సరాల స్వతంత్రం. అంతకుముందు ఏ ప్రభుత్వాలు నడిపినాయి ఈ దేవాలయాలను? అదే బాబర్తో ఆక్రమించుకున్న గుడిని కాపాడుకునే కోసం 77 సార్లు పోరాడినప్పుడు హిందూ సోదరులు 500 సంవత్సరాలు ఏ ప్రభుత్వం మద్దతు ఇచ్చింది? హిందువులు స్వతహాగా నిర్వహించుకోగలరు, దానగుణం ఉంది, వాళ్ళు సక్రమంగా నిర్వహించుకోగలరు. ఇది ప్రభుత్వ సంస్థ కాదు. హిందూ దేవాలయాలకు 8 రూపాయలతో కరెంటు బిల్లులు పడుతుంటే ఇతర ప్రార్థనా మందిరాలకు ₹85 ఏమిటి సవతి తల్లి వివక్ష? హిందువుల ఓట్లు లేవనా? ఏ ప్రభుత్వాలు వచ్చినా హిందువులే అక్కడ ఉన్నా కూడా హిందువులుగా ప్రవర్తించడం లేదు. అందువల్ల విశ్వ హిందూ పరిషత్ హిందువుల్లో ఒక ప్రేరణ కలిగిస్తూ రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండా కేవలం హిందూ భావంతోనే ఇంత పెద్ద ఉద్యమాన్ని నడుస్తోంది. రేపటి రోజున 7 లక్షల మంది పైగా అక్కడ అనేక మంది హిందూ బంధువులు హాజరవుతున్నారు. ఈ సంస్థలు హిందువులు నిర్వహించుకోగలరు. హిందూ సంస్థలను ఎవరు కూడా స్వాధీనం చేసుకునేది లేదు. చివరిగా మీకు ఒక మాట చెప్తున్నాను. 5 లక్షల రూపాయల ఆదాయం వస్తే ప్రభుత్వం నిర్వహిస్తుందట. 5 లక్షల ఆస్తి ఉంటే ప్రభుత్వం నిర్వహిస్తుందట. ఆదాయం లేని గుళ్లకు, ఆస్తులు లేని గుళ్లకు పట్టించుకోని వ్యక్తులకు ఆదాయం వచ్చే దేవాలయాలు ఎందుకు? ఇవి వ్యాపారం చేస్తున్నాయి. అందుకే దేవాదాయ అంటున్నాయి. దేవాలయాలు అనడంలో ధర్మాదాయ అంటున్నాయి. ఆదాయం ధర్మాలయం అనడంలో వీళ్ళు వ్యాపార సంస్థలుగా భావిస్తూ గుళ్ళను డబ్బులు వస్తే తీసుకోవడం, భూములు తీసుకోవడం. ఎన్ని వేల ఎకరాలు దేవాదాయ సంస్థ నుంచి పక్కకు వెళ్ళిపోతే 1 ఎకరాన్ని కూడా కాపాడలేదు, 1 ఎకరాన్ని కూడా యాడ్ చేయలేదు. మరి ఇతర వాటికి ఒక్క రోజు ఎకరాలు పెరుగుతున్నాయి. చర్చకు బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి ఇప్పటికీ ఆస్తులు పెడుతున్నాయి. హిందువుల యొక్క ఉదాసీనత భావం మొదలాలి. పార్టీలతో ప్రమేయం లేకుండా హిందూ ప్రయోజనాలు కాపాడే వాళ్ళకే మనం మద్దతుని ప్రకటించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. జై శ్రీరామ్. ఇంకోటో తేల్చుకోవడానికి హిందూ జాతి నిర్ణయించుకుంది. దేవాలయాల్ని గత 70-80 సంవత్సరాలుగా ప్రభుత్వం కబ్జాలో పెట్టుకొని అత్యంత దుర్భరమైన స్థితికి తీసుకుపోయింది. ధూప నైవేద్యాలకు కూడా స్థాయి లేకుండా పోయింది. వచ్చిన డబ్బును వచ్చినట్టే మాయం చేసుకుంటా, అన్నిటికీ ఛార్జీలు చేసుకుంటా, పార్కింగ్కి, దర్శనానికి, స్పెషల్ దర్శనాలకి, ఆర్జిత సేవల పేరుతో అత్యంత దుర్భరంగా సాధారణమైన భక్తుడు దేవాలయం పోవాలంటే భయపడే పరిస్థితుల్లో దేవాలయం అనేది మనం వద్దు అనిపించుకునే పరిస్థితి తీసుకొచ్చిన ఈ ప్రభుత్వ యంత్రాంగాన్ని మనము ఈ దేవాలయాల నుంచి విముక్తి చేయాలి. మాకు ప్రభుత్వ యంత్రాంగం అక్కర్లేదు. హిందువులు తమ దేవాలయాల్ని తమే నడుపుకోగలరు. మాకు ఆ సామర్థ్యం ఉంది. ప్రపంచవ్యాప్తంగా నిరూపణ అయింది. ఇస్కాన్ తీసుకోవచ్చు, నారాయణ గురు తీసుకోవచ్చు, సంత్ నారాయణ అక్షయధాములు చూసుకోవచ్చు. రకరకాల దేవాలయాలు అన్నిటికీ సర్వహిస్తున్నాయి. వాళ్ళంతా వాళ్ళే నడుపుకుంటున్నారు ఎవరి ప్రమేయం లేకుండా. మన దేవాలయాల్ని ఇంకోరు నడపడం అంటే అర్థం ఏమి? మనల్ని దొంగలుగా చూడడం. ఇది చాలా దుర్భరమైన విషయము. మనం చాలా కాలం సహనంగా ఉన్నాము. సహనం నశించిపోయింది. మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే పార్టీలు మారినాయి, ప్రభుత్వాలు మారినాయి, ప్రజలు మారినారు, తరాలు మారినాయి. కానీ ఈ వ్యవస్థలో మనమే గిల్టీగా మీరు చేతగాని వ్యక్తులనే ఇంప్రెషన్ క్రియేట్ చేయకుండా సహించలేము. సనాతన ధర్మం శంఖారావం పూరించింది, అందరికీ పిలుపునిస్తోంది. మనం ఈ పిలుపులో మనం ఏం చెప్తున్నామంటే మమ్మల్ని మేము పరిపాలించుకోనియండి. దయచేసి మీరు సెక్యులరిజం పేరుతో మమ్మల్ని వదిలేయండి. మీకు సెక్యులర్ ప్రభుత్వం కావాలి కదా, వదిలేయండి. హిందూ మతం మీదనే ఎందుకు మీ ఫోకస్? ఇతర మతాల మీద ఫోకస్. ఈ మతంలో ఈ దేవాలయాలు రక్షించుకునేది పెద్ద దేవాలయాల గురించి మనం మాట్లాడతాం అనుకున్నారేమో. కాదు. చాలా చిన్న దేవాలయాల్లో కూడా థ్రెట్ ఉంది. కంటిన్యూస్గా ప్రభుత్వం థ్రెట్ ఉంది. ఆ దేవాలయాలు ఎదగనీయకుండా రకరకాలుగా మనం అణిగిపోతున్నాం.
ఆ దేవాలయాలు మంచి పని చేయాలన్నా భయము, ఒక అన్నదానం చేయాలన్నా భయము, ఏ స్థాయిలో ఆ దేవాలయాన్ని అభివృద్ధి చేయాలన్నా కూడా భయపడే పరిస్థితి ఉంది. ఈ దుస్థితి నుంచి మనం విముక్తి చెందుదాం. అందుకోసమనే ప్రజలంతా కలిసి ఈరోజు ప్రభుత్వాన్ని నిద్ర మేల్కొల్పుతున్నాం. అయ్యా, మీరు అనుకుంటున్నట్టు కులాల పేరుతో ఈ భారతదేశంలో హిందూ మతాన్ని విభజించినారు, చాలు. ఇంకా సనాతన పేరుతో హిందూ మతం పేరుతో మేము ఏకముఖంగా పిలుపుతున్నాం. చేస్తారా? మా ఇంతకు మేము నిర్ణయాలు తీసుకోవాలి. కాబట్టి ఈ శంకారంలో పాల్గొంటున్న ప్రతి భక్తుడు, ప్రతి పౌరుడు, ప్రతి భారతీయుడు గర్వంతో ఛాతి విరుచుకొని మనం పొలికేక వేస్తున్నాం. జై భారత మాతాకి, భారత మాతాకి. భారత్ మాతాకి. హిందూ బంధువులందరికీ నమస్కారం. ఈరోజు హిందూపూర్ జిల్లా అనగా శ్రీ సత్యసాయి జిల్లా కదిరిఖండ నుంచి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, విశ్వ హిందూ పరిషత్ కలిసి నిర్వహిస్తున్నటువంటి ఈ హైందవ శంకారావం జైత్రయాత్ర రేపు అనగా 5వ తారీఖు రోజు ఆదివారం విజయవాడ కేంద్రంగా కేసరపల్లి వద్ద గన్నవరం ఎయిర్పోర్ట్ సమీపంలో 50 ఎకరాల స్థలంలో సభా ప్రాంగణం, దాదాపు 150 ఎకరాల స్థలంలో బస్ పార్కింగు, కార్ పార్కింగు, బైక్ పార్కింగు, భోజన వసతి ఇటువంటివన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి కదిరి నుంచి 743 మంది భక్తులు బయలుదేరుతున్నారు. ఇందులో 6 బస్సుల నుంచి 300 మంది, 6 కార్లలో 30 మంది, సాధారణ రైళ్లలో 127 మంది, ప్రత్యేక రైలు ద్వారా జిల్లా నుంచి నడుస్తున్నటువంటి ప్రత్యేక రైలు ద్వారా 168 మంది. తర్వాత బైక్ ర్యాలీ నిన్న మొదలైంది. విజయవాడ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ ఆల్రెడీ 50 బైకులు కదిరి నుంచి బయలుదేరాయి. ఈ రకంగా కదిరి నుంచి 743 మంది హైందవ శంకారావం సభకు బయలుదేరడం జరిగింది. అక్కడ 10 కిలోమీటర్ల దూరంలో ట్రాఫిక్ను స్తంభింపజేసి 3795 మంది పోలీసులతోనూ 630 మంది ఆర్మడ్ ఫోర్స్తోనూ సెక్యూరిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున 10 లక్షల మంది కలుస్తున్నటువంటి ఈ భారీ బహిరంగ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మన దీక్ష దేవాలయాల సంరక్ష. ఈ భారతదేశంలో సనాతన ధర్మం పైన అనాది కాలంగా జరుగుతున్న ఇతర మతస్థుల దాడుల నుంచి మన దేవాలయాలను రక్షించుకుంటూ స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలైనటువంటి ఈనాటికి దేవాలయాలకు స్వతంత్రత లేని కారణంగా దేవాలయాలను స్వయం ప్రతిపత్తి కల్పించి దేవాలయాలు హిందూ స్వయం ప్రతిపత్తితో దిగ్విజయంగా ఏర్పాటు చేసుకుని దిగ్విజయంగా నడుపుకోవడానికి ఈ హైందవ శంకారావం భారతదేశం మొత్తానికి ఆంధ్రప్రదేశ్ నుంచి మనము నాంది పలుకుతున్నాం. దీన్ని దిగ్విజయం చేయడానికి కదిరి నుంచి బయలుదేరుతున్నటువంటి హిందూ బంధువులందరికీ కదిరి ఖండ కన్వీనర్గా తరపున, కదిరి ఖండ జట్టు తరపున హైందవ శంకారావంకి వస్తున్నటువంటి భక్తులందరికీ ధన్యవాదాలు.